హలో డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఈరోజు వినాయక చవితి పండుగని మరి యూనివర్స్ ని ఎలా కోరుకోవాలి, ఈ పండుగలో పూజ ఎలా చేసుకోవాలి, ఆ విశ్వ నియమాల ప్రకారం ఎలా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి, ఈ వినాయక చవితి విశ్వంలో మనం విశ్వశక్తితో ఎలా మమేకం అవ్వాలని చాలా మంది అడిగారు. ఎక్కువ మంది అమ్మాయిలు అడిగారు. వారి కోసం ఈరోజు ఈ వీడియో. అయితే మనం ఆ విశ్వశక్తినే మీరు పూజిస్తున్నటువంటి వినాయకుడు అనుకోవాలి. ఆ వినాయకుని యొక్క దేవునిలో మీరు విశ్వాన్ని చూడాలి, విశ్వరూపాన్ని చూడాలి. ఎలా చూడాలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం మెడిటేషన్ క్లాసెస్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ దాకా 5 రోజుల పాటు స్పెషల్ గా కండక్ట్ చేస్తున్నాం. ఒక్కో రోజు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. నెగటివ్స్ క్లియర్ అవడం కోసం, జాబ్ కోరుకుంటే అది ఎలా పొందాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, హౌస్ లోన్స్, ఇతర ప్రాబ్లమ్స్ నుంచి, నెగటివ్స్ నుంచి ఎట్లా క్లియర్ అవ్వాలి, ఏంజల్స్ ని ఎట్లా కోరుకోవాలి, విశ్వాన్ని మరింత గొప్పగా అద్భుతంగా మనీ మెడిటేషన్ గానీ, విజువలైజేషన్ గానీ, హోపోనోపోన గానీ, వీటన్నిటిని ఎలా ఉపయోగించాలో స్పెషల్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఆత్మశుద్ధి చేసుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం కోసం అన్ని కవర్ అవుతాయి. ఈ మెడిటేషన్ ఆన్లైన్ క్లాసెస్ వరల్డ్ వైడ్ గా ఎక్కడున్నా సరే మీ ఇంట్లోనే ఉండి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 దాకా ప్రతిరోజు 5 రోజుల పాటు ఈ క్లాసెస్ లో మీరు జూమ్ లింక్ ద్వారా లైవ్ జాయిన్ అయ్యి ఈ క్లాసెస్ వినవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్న వాడు ఈ నెలాఖరు 31లోగా కింద ఫోన్ నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ లో మనం సెప్టెంబర్ 7వ తారీఖు స్పెషల్ క్లాసు, మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే సాధారణమైన జీవితం కాకుండా ఒక గొప్ప సెలబ్రిటీగా, బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా, క్రియేటివిటీగా, ఒక కొత్త ధనంగా మనం పేరు ప్రఖ్యాతులతో ఎదగాలి. ప్రపంచంలో అనేక మంది జీవిస్తూ ఉంటారు. గుంపులో గోవిందంలా కాకుండా మనకంటూ ఒక స్పెషల్ క్రెడిబిలిటీ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి. అలా మన నుంచి ఏం కావాలో ఆ కోరికలనే ఆ గాఢమైనటువంటి ఆలోచనలు, ఎనర్జీ లెవెల్స్ విశ్వంలోకి పంపించి క్రెడిబిలిటీ కలిగిన సెలబ్రిటీగా, గొప్ప వ్యక్తిగా ఎలా కావాలో అలా విశ్వాన్ని ఎలా అడగాలని లైవ్ చేయించడం జరుగుతుంది, ప్రాక్టికల్స్. ఆ తర్వాత 1-to-1 విడిగా పర్సనల్ గా మాట్లాడి ఒక్కొక్కరితో వాళ్ళకి మాత్రమే సపరేట్ గా రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రేయర్ కూడా నెగిటివ్స్ పోవడానికి ఉంటుంది. ఇది డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది ఈ క్లాస్. ఇంతవరకు ఫస్ట్ టైం లో ఇది అడ్వాన్స్డ్ క్లాస్ ఇప్పుడు చేస్తున్నాం హైదరాబాద్ లో. బిజినెస్ లో అనేక రంగాల్లో అనుకున్నది పొందాలి, లైఫ్ పార్ట్నర్ తో సహా. ఏ రంగంలో ఒక కంపెనీకి CEO గానా, లేకపోతే ఒక యాక్టర్ గానా, ఎలా మనం ఏమనుకుంటే అది ఎలా పొందాలో ఆ పర్సనల్ విషయాలన్నీ కూడా ఒక్కొక్కరితో విడిగా కూడా మాట్లాడటం వల్ల వాళ్ళకి చెప్పినవి ఎవరికి తెలియకుండా వాళ్ళు దాన్ని ఎలా కోరుకోవాలో, దాంతో ఎలా మమేకం అయిపోవాలో, ఆ క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలో డిఫరెంట్ గా అవే అనేది తెలియచేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ మిరాకిల్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవాలి. ముందుగానే లిమిటెడ్ సీట్స్ మాత్రం మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరితో విడిగా పర్సనల్ గా మాట్లాడాలి, సమయం కేటాయించాలి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాడు సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం క్లాస్ కి, హైదరాబాద్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి, 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. బిజినెస్ క్లాస్ కానీ, మ్యారేజ్ గురించి కానీ, అప్పుల నుంచి బయటపడడం గురించి కానీ, ఇంకా అనేక విషయాలన్నీ కూడా పర్సనల్ గా కూడా 1-to-1 డైరెక్ట్ గా కూడా ఆఫీస్ కి రావచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా బిజినెస్ క్లాసు, పర్సనల్ క్లాసు. ఇంకా మీకేం కావాలో, మీ వ్యక్తిగతంగా విదేశాలు వెళ్ళాలి, ఒక బిజినెస్ పెట్టాలి, ఇతరుల కంటే గొప్పగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి, నెగటివ్స్ పోవాలి, ఎప్పుడు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి గొప్పగా జీవించడానికి అలాంటి అన్ని క్లాసెస్ ఉంటాయి. ఎవరికి ఎలా కావాలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో పర్సనల్ గా కూడా మాట్లాడి మీకు కావాల్సిన విధంగా మీకు క్లాసెస్ ఉంటాయి. మనం ఈ వినాయక చవితి పండుగ రోజున అసలు ఎలా విశ్వాన్ని అడగాలి? గతంలో మనం పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా ఆ పూజల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ పనులు జరగట్లేదు. మనం పూజించే మీరు ఎవరైతే ఆ వినాయకుడిని ఇప్పుడు పూజిస్తున్నారో ఆ వినాయకులో మీరు ఎవరిని చూడాలి? విశ్వాన్ని చూడాలి. నువ్వే విశ్వం అంటూ ప్రేమపూర్వకంగా మీరు పువ్వులు, నైవేద్యం అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా రెడీ అవ్వండి. మీ ఇల్లు, మీరున్నటువంటి ఆ ఇంటిని అద్భుతంగా రెడీ చేసుకుని చాలా హ్యాపీగా, మీరే ఆశ్చర్యపోయేలాగా ఇంతవరకు మీరు అలా ఇప్పుడు రెడీ అయి ఉండరు. ఒక అమ్మాయిలు ఇలాంటి దసరా, ఈ క్రిస్మస్, ఈ వినాయక చవితి, దీపావళి ఇలా సమయాల్లో ఒక ఏంజల్ లాగా రెడీ అవ్వాలి. ఆ ఇంట్లో
ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఆ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే అమ్మాయిలు అందంగా బాగా రెడీ అవుతారో ఎక్సలెంట్ గా, నెగిటివ్ శక్తులు త్వరగా వెళ్ళిపోతాయి. ఒక మహాలక్ష్మి లాగా రెడీ అయినప్పుడు దేనంగా ఏలాడుతూ ఒకలాగా ఎట్లా పడితే అట్లా ఉన్నప్పుడు నెగిటివ్ శక్తులు రెడీగా ఉంటాయి. ఎప్పుడైతే ఏ అమ్మాయి డిప్రెషన్ లో ఉంటుందో, ఏడుస్తుందో, ఏ అమ్మాయి ఇబ్బందికరంగా ఒకలాంటి అంటే మనసు ఒకలాగా బాధలో నిండిపోయినప్పుడు ఆ వ్యక్తులు ఎలా ఉంటారు, డేలా పడిపోయినట్టు, అలా ఎవరు ఉన్నారా అని నెగిటివ్ శక్తులు రెడీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ వ్యక్తిని త్వరగా డిప్రెషన్ లో తీసుకెళ్లిపోవటం. అందుకని ఇలాంటి శుభకార్యాలప్పుడు, పండగలప్పుడు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. ఎప్పుడు చాలా హ్యాపీగా దీపాలు పెట్టి, అంటే ఆ రోజు నెగిటివ్స్ అన్ని బయటికి పారిపోతాయి. మీరు ఎంత సంతోషంగా గళ్ళు గళ్ళు నా ఇంట్లో తిరుగుతూ హ్యాపీగా చక్కటి మంచి మ్యూజిక్ పెట్టుకుని ఆ ఇంటిని ఆ విధంగా ఆ నెగిటివ్ శక్తులను తరిమివేసే కార్యక్రమం ఇలా చేయొచ్చు అన్నమాట. హ్యాపీగా ఉండటమే అతి ముఖ్యమైన లక్షణం. హ్యాపీగా ప్రేమతో ఉంటేనే మీరు చేసే ఆ విశ్వానికి, ఆ వినాయక చవితికి, ఆ రోజు ఆ వినాయకుడికి మీరు పూజించే పూజ విశ్వంలోకి వెళ్తాం. పూజ అంటే చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బాధలు చెప్పుకోవచ్చా? కొన్నిసార్లు ఏడుపు వస్తూ ఉంటది, మరేం చేయాలి మేము? సో ముందు మీరేం చేయాలి? ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. కళ్ళుపుతో ఇంటిని శుద్ధి చేసేసి మీరు చక్కగా రెడీ అయిన తర్వాత ఆ ఇంటిని సాంబ్రాణితో చక్కగా సుగంధంతో, అవసరమైతే సుగంధాలన్నీ వాడి ఆ ఇంటిని ఆ రోజు అంతా కూడా చాలా చక్కగా సుగంధంతో వాసన వచ్చేలా చేయాలి. అన్ని రూములకి ఒరిజినల్ సాంబ్రాణి పొడితో పాటు ఆవు నెయ్యి, తర్వాత బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు, కర్పూరం ఇవన్నీ వేయటం ద్వారా ఆ మంచి శుభం అన్నమాట. ఆ శుభం తరకు ఆ వాసనకి, ఎందుకంటే మనలోని దైవశక్తికి, యూనివర్స్ కి సుగంధ ద్రవ్యాలే ఇష్టం. ఈ స్మెల్ కి చెడు శక్తులు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాయి. మీ మనసు అప్పుడు బాగుంటుంది. మీ కుటుంబానికి అందరి కోసం ఆ రోజు కోరుకోండి, మా కుటుంబం ఈ రోజుతో డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సమృద్ధితో మేము చాలా బాగున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ దేవునికి, వినాయక దేవునికి మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన యూనివర్స్ అనుకోండి. ఆయనలో యూనివర్స్ ని చూడండి. ఆయనలో మీరు ఆ ఇంటి చుట్టూ ఆ రోజంతా చక్కగా ఏంజల్స్ తో నువ్వే నాకు సర్వం అంటూ, యూనివర్స్ అంటూ మీరు ఆ విధంగా దేవుడిని, మనం యూనివర్స్ ని చూడొచ్చు. మీరు పూజిస్తున్న దేవుడే యూనివర్స్ అనుకోవాలి. మనం అల్లాని పూజిస్తామా, జీసస్నా, అమ్మవారినా, మేరీ మాతనా, లేకపోతే వెంకటేశ్వర స్వామినా, ఇంకా ఎవరికి ఎలాంటి భగవంతుడు అంటే ఇష్టమో ఆ భగవంతునిలో మీరు విశ్వాన్ని చూడండి. ఎందుకంటే యూనివర్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆయా రూపాల్లో యూనివర్సే ఉంది. ఆయన వేరు, యూనివర్స్ వేరు కాదు. అంతటా విశ్వం ఉంది, యూనివర్సల్ విశ్వం అంతటా ఉంది. మీరు ఈ రోజు ఈ యొక్క వినాయక చవితి రోజున ఆయన్నే విశ్వం అనుకోండి. చాలా ప్రేమగా, హ్యాపీగా, చిరునవ్వుతో కృతజ్ఞతలు చెప్పాలి. ఏడుస్తూ ఇంకెప్పుడు తీరుస్తావు కోరికలు, ఇట్లాంటివన్నీ సమస్యలు చెప్పకుండా, మీరు సమస్యలు చెప్తే ఏమవుతుంది? సమస్యల్ని కోరుకుంటున్నట్టు అవుతుంది. ఈ సమస్యలు తీరిపోయాయి, ఈ రోజుతో మా ఇంట్లో చెడంతా బయటికి వెళ్ళిపోయింది, నువ్వన్నీ మాకిచ్చావు, డబ్బు, సంపద, మా వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారం సమృద్ధిగా చక్కగా లాభాల బాటలో నడుస్తుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీరు అన్ని పొందినట్లు చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తూ ఆ రోజు మీరు ఏదైనా దానం చేయండి. మనకి ఏదైనా కావాలన్నప్పుడు ముందుగా మనం దానం చేయాలి, ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. అది కూడా బాధతో చేయాలా అని ఇబ్బందికరమైన ఆలోచన వస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మనం ఏం చేసినా, ఓ బిల్లు పే చేస్తున్నా, ఎవరికైనా ఏదైనా ఇస్తున్నా సరే కృతజ్ఞతతో, చాలా ప్రేమతో, హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ బాధపడుతూ చేయటం ద్వారా పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఈ బాధ ఏం చేస్తుంది? విశ్వంలోకి వెళ్ళి నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు పేదరికంలో ఉన్నావనే సంకేతాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ పేదరికాన్ని తీసుకొస్తుంది. అంతే గొప్ప గొప్ప ధనవంతులు చూడండి, చిరునవ్వు చేస్తారు, 1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది వాళ్ళకి. సో అట్లా ప్రపంచ కుబేరులంతా కూడా ఈ సూత్రాన్ని అనుసరించే సంపన్నులయ్యారు. ఈ వినాయక చవితి రోజున మీరు కొబ్బరికాయలు, మీ యొక్క ఆచారాలు, మన హిందూ ఆచారాలు ఏమనియో అన్ని చేయండి హ్యాపీగా. అనుమానంతో చేయొద్దు, ఓహో ఈ పూజ చేయకూడదంట అట్లా అనుకోవడం. సంవత్సరానికి వచ్చే అది మీరు విశ్వానికి అనుగుణంగా చేయండి, ప్రేమతో చేయండి, చిరునవ్వుతో థ్యాంక్ యూ గాడ్ చెప్పండి. మా బిడ్డలు, కుటుంబం అంతా కూడా ఈ రోజుతో చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, సంపదలతో, డబ్బుతో ఇంత గొప్పగా ఆశీర్వదించావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ భగవంతునిలో యూనివర్స్ ని చూడండి ప్రేమతో.
అట్లా మీరు ఎంత చిరునవ్వుతో ఆ ఇల్లు అంతా తిరుగుతూ హ్యాపీగా ఉంటారో ఇతరులకి ఆ రోజున మనం ఈ యొక్క పండగ రోజున మనం దానం చేయటం ద్వారా మంచి జరుగుతుంది అనమాట. అంటే ఒక శుభకార్యాలప్పుడు, ఒక బిజినెస్ ఓపెన్ చేసేటప్పుడు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం అప్పుడు మనం దానం చేయటం ద్వారా ఫలితాలు అనేవి త్వరగా ఉంటాయన్నమాట. ఇట్లా ఈ పూజని మీరు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో, కాకపోతే ఏంటంటే ఎక్కువ గంటలు చేయటం ద్వారా యూనివర్స్ ఎలా తీసుకుంటుంది, ఇది ఒక వ్యసనం కింద తీసుకుంటుంది. మీరు 10 నిమిషాలు చేస్తారా, చక్కగా హ్యాపీగా చిరునవ్వుతో మీ కోరికలన్నీ నెరవేరిపోయినట్టుగా అన్ని తీర్చావు థ్యాంక్ యూ అంటూ చెప్పండి. సమస్య ఉంది అని ఆ సమస్యను చెప్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది అనమాట. అన్ని తీర్చావు, మా ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదించావు, పిల్లలు బాగా చదువుకుంటున్నారా, ఫస్ట్ ర్యాంక్ వస్తున్నట్టుగా, బాగా చదువుకుంటున్నట్టుగా, చెప్పిన మాట వింటున్నట్టుగా, మీ ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ అందరు చాలా బాగున్నట్టుగా, అన్యోన్యంగా ఉన్నట్టుగా, సమృద్ధిగా ఉన్నట్టుగా, మీరు ఒక ఇల్లు కొనాలంటే అది కొనేసినట్టుగా, ఏదో ఇంత అమౌంట్ కావాలని కోరుకుంటున్నారు అది ఉన్నట్టుగా, ఇవన్నీ ఇచ్చావు, ఇంత గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించావు, థ్యాంక్ యూ గాడ్ అంటూ హృదయం అంతా ప్రేమతో చిరునవ్వుతో చాలా హ్యాపీగా కోరుకోవాలి. పెయిన్ఫుల్ గా బాధతో కాదు. ఒక సంబరం జరుగుతుంది మనసులో, సంబరాలు జరుగుతాయి, అలాంటి సంబరం సంబంధించినట్టు ఆనందం వెల్లువలాగా ప్రేమ, ఆప్యాయత, ఫీలింగ్స్, ఎనర్జీ లెవెల్స్, ఎమోషనల్స్ అన్ని కూడా చాలా ఆకట్టుకునేలాగా ఇష్టంగా రావాలి. మీరు ఆ పువ్వులు పెట్టేటప్పుడు కూడా కృతజ్ఞతతో థ్యాంక్ యూ గాడ్, నాకు అన్ని ఇచ్చావు, ఈ రోజుతో నా జీవితం కొత్తగా నువ్వు తీర్చిదిద్దుతున్నావు, థ్యాంక్ యూ అంటూ మీరు ఆ కొబ్బరికాయ కొట్టి పెడతారా, నైవేద్యం పెడతారా, దీపం వెలిగిస్తారా, అన్ని పెట్టుకోవచ్చు. పెట్టుకుని కృతజ్ఞతలు చెబుతూ చాలా హ్యాపీగా చేయండి ఆ పని. అక్కడ ఈ సుగంధం అనేది వచ్చేలా చూసుకోండి. ఈ జవాది పొడు అనేది దగ్గర మీరు మార్కెట్ లో రేపు ఈ రోజు తీసుకుంటారు కాబట్టి అన్ని కూడా ఇలా తీసుకుని ఆ దేవునికి సమర్పించండి. మీరు కూడా బొట్టు పెట్టుకోవటం ద్వారా ఆ పూజా గది అంతా కూడా, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా సుగంధంతో చాలా అవర్స్ పాటు మనసు మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఒరిజినల్ సుగంధాన్ని ఆ దేవుడికి కూడా అట్లా అక్కడ పెట్టడం ద్వారా మీకు ఆ విశ్వంలోకి అది వెళుతుంది, మంచి జరుగుతుంది. అంటే సాడ్నెస్ లేకుండా ఈ సుగంధం ఏం చేస్తుంది, మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. అట్లా ఆ రోజంతా చాలా హుషారుగా ఉంది. నెక్స్ట్ డే హుషారుగా ఉండొద్దా అని కాదు, ఎప్పుడూ ఉండాలి. కాకపోతే ఈ పండగ రోజున స్పెషల్ గా రెడీ అవ్వండి, చిరునవ్వుతో ఉండండి, దానం చేయండి, ప్రేమతో కోరుకోండి. కాకపోతే గంటల గంటల పూజ ఏమవుతుందంటే విశ్వం మనకి తిరిగి మళ్ళీ ఇచ్చింది, నీకెందుకు చెయ్యి, నచ్చింది అని చెప్పి మళ్ళీ గంటల గంటలు. ఇంకేం చేస్తాం మనం, ప్రైవేట్ లైఫ్ లో మనకు కావాల్సిన సంపద, డబ్బు, బిజినెస్, జాబు, దీంట్లో గ్రోత్ రావడం మానేసేసి పూజకి అంకితం అయిపోతాం. పూజ చేయండి, కానీ దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. ఎక్కువ సమయం గంటల గంటలు చేసేయకూడదు. చేసిన 10 నిమిషాలు చేస్తారా, పావు గంట చేస్తారా, మీ కోరికలన్నీ నెరవేరినట్టు ఇంత గొప్పగా ఆశీర్వదించావు, థ్యాంక్ యూ గాడ్ అంటూ మీరు ఆ వినాయక చవితి రోజున ఆ భగవంతుడిని పూజించండి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు రాకుండా పాజిటివ్ గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్టు, కుటుంబం అంతా పండగ వాతావరణం లేక పిల్లల మాట వింటున్నట్టు, హస్బెండ్ అండ్ వైఫ్, మీ యొక్క అత్తగారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆప్యాయంగా చాలా ప్రేమతో ఉన్నట్టు, ఒక విందు భోజనం కూడా అందరూ కలిసి చాలా పండగ వాతావరణం లేక హ్యాపీనెస్ గా అలా చేసుకుంటున్నట్టు, అందరూ బాగున్నట్టు కలలకంటూ, ఆ పగలు కూడా ఆ మనసులో అవన్నీ మీరు మీ ఫ్యామిలీ ఎలా అయితే ఉండాలని మీకు ఇష్టం ఉందో అలా ఉన్నట్టు ఆ ఊహలని ఆ దేవుడికి పంపించాలి. ఆ దేవుడిలో మీరు యూనివర్స్ చూడాలి. ప్రతి దేవుడిలో యూనివర్స్ ఉంటాడు. వేరు వేరు రూపాల్లో వేరు వేరు రకాలుగా దేవుడు విశ్వం మనకి అలా కనిపిస్తుంది. కాబట్టి ఆ రోజు మీరు చేసే పూజ ఫలితం ఇవ్వాలి అంటే మీలో ఎనలేని సంతోషం ఉండాలి. ఈ శరీరం అంతా ప్రేమతో నింపేసేయాలి. ఆ రోజు ఎవరి గురించి మీరు మాట్లాడొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నెగిటివ్ వార్తలు వినొద్దు, అసూయ చెందొద్దు, ఎవరితోనూ వేరే వాళ్ళ గురించి అసలు మాట్లాడొద్దు, గాసిప్స్ చెప్పడం కానీ, ఒకరి గురించి ఒకరు మాట్లాడటం కానీ ఈ రోజు ఏమీ చేయకూడదు. మీరు చాలా ప్రేమతో ఉండాలి. ఎవరైనా మీకు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే పట్టించుకోకూడదు, మైండ్ లోకి తీసుకోకుండా బిజీగా ఉన్నానని చెప్పేసి ఆ నెగిటివ్ వార్తలు కానీ, గాసిప్స్ కానీ, ఇతరుల గురించి చెప్పే విషయాలు మీరు అసలు పట్టించుకోకూడదు. ఈ రోజు ఎంత పాజిటివ్ గా ఉంటారో నైట్ విజువలైజేషన్ చేసుకోండి. మళ్ళా ఈ యొక్క జవాది పొడి రాసుకుని చాలా ప్రేమతో ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా సుగంధం, మన ఆత్మకి సుగంధం చాలా ఇష్టం, అది కూడా ఒరిజినల్. దాని ద్వారా అది యాక్టివేట్ అవుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి, విషయంలోకి యాసిటీస్ పంపిస్తుంది. అంటే మీరు చెక్కు చెదని ఆత్మవిశ్వాసంతో, ప్రేమతో, ఇష్టంగా పంపిస్తారు ఈ సుగంధం వాసన రావటం ద్వారా. సో అలా మీరు రోజంతా పాజిటివ్ గా ఉంటూ, కుదిరితే మీరు మీకంటే ఎవరైనా బాగా రెడీ అయ్యారా, అభినందనలు చెప్పండి, అప్రిసియేట్ చేయండి, నువ్వు చాలా బాగున్నావు అంటూ ఆ శుభాకాంక్షలు చెప్పండి. ఎవరైనా ఇంకా
మంచిగా రెడీ అయినా, ఇంకేమన్నా నగలు వేసుకున్నా, ఏదైనా సరే మీకు చాలా బాగా అనిపించిందా, నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పండి. లోపల కొడుకోకూడదు, అసూయ చెందకూడదు. అమ్మాయిలంతా ఒక చోట చేరినప్పుడు ప్రేమ వాతావరణం, మీ మధ్య ఆప్యాయత అనురాగాలు ఉండాలి. ఒకళ్ళొకళ్ళు ప్రశంసించుకోవటాలు, ఇష్టంగా మాట్లాడటాలు, చిరునవ్వు, ప్రేమ మాత్రమే ఉండాలి. ఒకరిని చూసి అసూయ చెందటం గాని, ఒకలాగా ఫేస్ పెట్టడం గాని, నొసటితో ఎక్కిరించడం గాని, ఇలాంటి హ్యాబిట్ మంచిది కాదు. ఇది చెడు శక్తుల అలవాట్ల కింద మారిపోతుంది. నెగిటివ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతారు. అలా చేయకూడదు. మీరు అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు అనవసరం. మీరు విశ్వ నియమాల ప్రకారం ఇతరులను అభినందించండి. ఈ రోజున కంగ్రాచులేషన్ చెప్పండి, శుభాకాంక్షలు చెప్పండి. మీకు కూడా ఈ యొక్క దేవుని ఆశీస్సులు ఉండాలని మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నానంటూ ఆ వినాయకుడిని ప్రేమగా, ఇష్టంగా ప్రేయర్ చేయండి. మీకు నచ్చిన అన్ని ఐటమ్స్ పెట్టి చాలా చక్కగా మనసంతా మీరు పావుగంట ఉంటారా, 10 నిమిషాలు ఉంటారా, ఆ యొక్క విజువలైజేషన్ లో ఆ దేవుడిని పూజించేటప్పుడు మీ రేపటి భవిష్యత్తు చాలా బాగున్నట్టు, మీ కుటుంబం అంతా దేనికి లోటు లేకుండా ఉన్నట్టు, అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టు, అందరూ పాజిటివ్ గా ప్రేమతో మాట్లాడుకుంటున్నట్టు, ఒకరికొకరు సహకరిస్తున్నట్టు, మీరు కొత్త ఇల్లు కొనాలంటే కొన్నట్టు, చాలా డబ్బు మీరు కోరుకుంటున్నారు ఉన్నట్టు, నగలు కోరుకుంటున్నారా కలిగి ఉన్నట్టు, మీ కుటుంబం అభివృద్ధి చెందుతున్నట్టు, అంత గొప్పగా నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అంటూ చక్కగా ప్రేమపూర్వకంగా ఒక బుట్ట బొమ్మ లేక, ఒక ఏంజల్ లేక, ఒక మహాలక్ష్మి లేక రెడీ అయ్యి, రాణి లేక, అదే అబ్బాయిలైతే ఒక రాజు లేక చక్కగా యువరాజుగా రెడీ అయ్యి హ్యాపీగా ప్రశంసలు కురిపిస్తూ ఉండండి. ఆ రోజంతా ఎవరు కనిపించారు షేక్ హ్యాండ్ ఇచ్చడం, థ్యాంక్ యూ చెప్తూ, ఏదన్నా అభినందించే విషయం వాళ్ళలో ఉంది అంటే మనస్ఫూర్తిగా అభినందించండి, అప్రిసియేట్ చేయండి. ఇలా మంచి పనులు చేయాలి ఆ రోజంతా కూడా, ఈ పండుగ రోజంతా కూడా. ఎవరి గురించి పొరపాటున మాట్లాడొద్దు, నెగిటివ్ వార్తలు వినొద్దు, అసంతృప్తి చెందొద్దు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ప్రభుత్వం బాగాలేదు, రాజకీయ, ఇలాంటి ఏ నెగిటివ్ మాట్లాడకూడదు. కుదిరితే ప్రశంసించాలి. ప్రశంస చేయడం ఇష్టం లేకపోతే కామ్ గా ఉండాలి. వేరెవరి గురించి మనం ఈ రోజు ఇలాంటి నెగిటివ్ వార్తలు వినటం గాని, నెగిటివ్ స్ప్రెడ్ చేయటం గాని చేయకూడదు. ఒక మంచి కార్యక్రమం రోజున మన నుంచి ఇంకా మంచి వెళ్ళాలి. ఆ గాడికి థ్యాంక్ యూ, నన్ను మార్చేసావు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదనుకోండి, మీరేం చెప్తారు, నాకు ఎప్పుడు ఇస్తావు ఆరోగ్యం, అట్లా కాకుండా నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు గతంలో ఎంత ఆరోగ్యకరంగా చెంగున తిరుగుతూ ఉన్నారు హ్యాపీగా, దాన్ని ప్లేస్ చేసి ఆ చిత్రాలను విశ్వంలోకి పంపించాలి. మీకేం కావాలో స్పష్టమైన ప్రణాళిక, ఆలోచన ఉండాలి, క్లియర్ గా ఉండాలి. గజిబిజిగా, గందరగోళంగా, అనుమానంతో ఉండకూడదు. ఒకటి కోరుకుంటున్నామా, దాని పట్ల ప్రాణంగా ఉండాలి, ప్రేమతో నింపేసి అది వచ్చినట్టుగా పొందినట్టుగా మీరు విశ్వాసంతో గాడ్ని థ్యాంక్ యూ గాడ్, నాకు అన్ని ఇచ్చాం, నా కుటుంబం అంతా కూడా ఎంత సంతోషంగా ఉంది, నీ ప్రేమని, నీ ఆశీస్సులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ ఆ వినాయకుడిని మీరు యూనివర్స్ కింద భావించి ప్రేమతో ఆ 10 నిమిషాలు, 5 నిమిషాల, పావు గంట ఉంటారు ఆ పూజలో. మీరు నెగిటివ్స్ చూడొద్దు, బాధలు చూడొద్దు, ఏడవకూడదు. అన్ని ఇచ్చినట్టు, ఇల్లు మీరు సంతోషంగా మారిపోయినట్టు, అభివృద్ధి చెందినట్టు, అలాంటి బ్లెస్సింగ్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీకు నచ్చినంతసేపు ఆ విజువలైజేషన్ లో ఆ దేవుణ్ణి మీరు పూజించండి. మార్చినట్టు మీ మనసులు, మీ కుటుంబం అంతా కూడా మారిపోయినట్టు, ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బు వచ్చినట్టు, లేకపోతే మీరు అప్పులు తీర్చేసినట్టు, సో మంచి జాబ్ మీ బిడ్డలకు వచ్చినట్టు, మీకు ప్రమోషన్ వచ్చినట్టు, బిజినెస్ లాభాల బాటలో నడుస్తున్నట్టు, ఇలా ప్రతిదీ కూడా పాజిటివ్ గా చక్కగా ఆ రోజంతా కూడా మీరు కోరుకోండి. అప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. మీరు నమ్మాలి. ఇలా కోరుకుంటున్నాను కానీ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా, ఈ సంవత్సరం కూడా అట్లా నెగిటివ్ రాకూడదు. గతంలో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతిలో చేయలేదు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోండి. ఆ దేవుణ్ణి, వినాయకుడిని యూనివర్స్ కింద భావిస్తూ కొత్తగా డిఫరెంట్ గా కోరుకోవాలి. ఈ రోజు అంటే ఆ ఆలోచనల క్రియేటివిటీ, మీరు సంతోషంతో సంబరాలు జరుపుకునేలాగా సుగంధం రాసుకుంటూ, ఇంకా పవర్ఫుల్ అస్త్రం ఏదంటే రాసుకుంటూ, ఆ రోజంతా తన్మయత్వంతో మీకు చిరునవ్వు, ఎవరితో మాట్లాడినా చాలా ప్రేమగా మాట్లాడండి. కసురుకోవటం, అరవటం, ఒకలాగా ఫేస్ పెట్టడం, లేదా ఇలాంటి ఈ రోజు చేయకండి. ఎంత సంతోషంగా ఉంటారో అంత అద్భుతాన్ని సాధిస్తారు. ఈ రోజే, ఈ పండగ రోజునే ఎవరికో ఒకరికి కాదు, చాలా మందికి మిరాకిల్ జరుగుతాయి. యూనివర్స్ నియమాల ప్రకారం మీరు చేసినప్పుడు గ్రావిటీ కారణంగా అది విశ్వంలోకి వెళ్తుంది. వెళ్ళి ఆ రోజంతా మీరు ఎంత సంతోషాన్ని ప్రకటిస్తున్నారో, ఉంటున్నారో, ప్రేమతో రెట్టింపు పొందుతారు. ఏదో ఒక మిరాకిల్ ప్రతి ఇంట్లో జరగాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ రోజుతో ఈ యొక్క పండుగ ఆ వినాయకుడు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చాలని
ఆ భగవంతుడు మీ ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని, ఆ విశ్వశక్తి ఆశీస్సులు, ఏంజల్స్ రక్షణ మీ ఇంట్లో ఎప్పుడు ఉంటే మీ ఇల్లు కళకళలాడుతూ ఈ పండుగ రోజున మీ కుటుంబం అంతా వర్ధిల్లుతూ సంతోషంతో, డబ్బుతో, సంపదలతో, ఆరోగ్యంతో, యవనంతో మీరు బాగుండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఆ భగవంతుని మీ అందరి కోసం ప్రార్థిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.